వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను యాంకర్ పవన్. ఈరోజు మనం హరుడు ది డెస్ట్రాయర్ మూవీతో ఉన్నాం. సినిమా విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం అన్న, ఎలా ఉన్నారు అందరూ? సూపర్. మీరన్నా? ఓకే అన్న, నార్మల్గా అంటే రాజు, గోపి, సాగర్, వంశీ, రామరాజు అండ్ శంకర్, ప్రతి క్యారెక్టరైజేషన్ అంటే క్యారెక్టర్స్ స్టార్టింగ్ నుంచి మీరు చేసుకొని వచ్చిన అంటే అర్థమైంది. బాగా హోంవర్క్ చేశారు. నా సినిమాలో పేర్లు నాకే గుర్తులేవు, నీకు గుర్తున్నాయి. అదే రాజు, గోపి, సాగర్, వంశీ, రామరాజు అండ్ వెంకటతో 2 సినిమాలు చేశారు మీరు ఆల్రెడీ. ఈ కేమియో అపీరియన్స్ సాగర్ బలేవాడి బాలేబాబు గారితో, గోపి అన్నయ్య, రైట్? అండ్ రాజు యువర్ ఫస్ట్ మూవీ. రాజు ఫస్ట్ మూవీ. రాజు ఎట్లా గుర్తుంది? నువ్వు స్టార్ట్ చేస్తే నేనే ఆశ్చర్యపడతాను, ఏంటి ఈ పేరు చెప్తున్నాను ఏంటి. ఐ థాట్ మూవీ నేమ్స్, ఈ సినిమాలు నేను చేయలేదే అని. ఓకే. అండ్ శంకర్ క్యారెక్టరైజేషన్ ఎట్లా అనిపిస్తుంది మీకు? శంకర్ క్యారెక్టర్, ఇది ఇట్లాంటి క్యారెక్టర్ చేయటం నాకు ఫస్ట్ టైం. ఓకే. ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్, ఇంత మాస్ క్యారెక్టర్, ఒక హీరోయిజం ఉన్న క్యారెక్టర్. ఇంత ముందు నేను చేసిన ఈ స్టోరీస్ అన్ని ఫ్యామిలీ స్టోరీస్ అండ్ లవ్ స్టోరీస్. సో థ్యాంక్స్ టు రాజు, మా డైరెక్టర్. సో అంటే మా జర్నీ ఒక 4-5 years నుంచి మేము ట్రావెల్ చేస్తున్నాం. ఇప్పుడు దాకా మిమ్మల్ని ఎవరు మాస్గా చూపించలేదు, నేను చూపిస్తానని చెప్పి ఈవెన్ నేను కూడా వెయిట్ చేస్తూ ఉన్నా, ఎప్పుడు నాకు మళ్ళీ ఇలాంటి డైరెక్టర్ దొరుకుతాడా, నన్ను మళ్ళీ రీలాంచ్ చేస్తాడా అని. ఓకే. సో అది ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చాడు నాకు. క్యారెక్టర్ ఇచ్చాడు. డైరెక్టర్ గారు, స్టార్టింగ్ అంటే ఈ స్క్రిప్ట్ రెడీ అయినప్పుడు కానీ ఫస్ట్ హీరోగా వెంకట్ గారిని అనుకున్నారా? 100% వెంకట్ గారు అనుకోని రాసా. ఓకే. వెంకట్ గారు అనుకోని రాసా. అంటే వెంకట్ గారి ప్రీవియస్ ఫిలిమ్స్తో పోల్చుకుంటే ఆయన ఒక లవర్ బాయ్గా కనిపిస్తాడు, ఒక యాక్షన్ కూడా కనిపిస్తాడు. అంటే మేము బేసికల్గా మీకు చెప్పాలి, ఓకే, ఇక్కడ మాకు వెంకట్ గారితో సినిమా, ఈ సినిమా కోసం కాదు, మేము బేసికల్ ట్రావెల్ చేస్తున్నాం. ఒక మంచి ప్రాజెక్ట్ చేద్దామన్నా, ఒక మంచి ప్రాజెక్ట్ చేద్దామని మేము అనుకుంటున్నాం. ఓకే. ఏ ప్రాజెక్ట్ చేయాలన్న కొంచెం డైలమాలో ఉన్నాం. బట్ ఏంటంటే నాకు అన్న ఏంటంటే రాజు ఇప్పుడు సాఫ్ట్ కదా, లేదన్న మాస్ చేద్దాం, దేవుడి నుంచి అన్నతో మాస్ అయితే చేద్దాం, లేకపోతే అయిపోతాం అన్నట్టుగా ట్రావెల్ చేయడం జరిగింది. వన్స్ ఒకసారి మా ప్రొడ్యూసర్ లాక్ అయ్యాక కంప్లీట్లీ మేము ఏదైతే అనుకున్నామో, మాస్ స్క్రిప్ట్ అనుకున్నామో అది కంప్లీట్లీ ఎగ్జిక్యూట్ చేసాం. ఇంకా ఇంకోటి ఏంటంటే అన్న క్యారెక్టర్ నాకు ఇన్స్పిరేషన్ దయా నాయక్ ఫర్ ముంబై. ఓకే. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ 76 ఎన్కౌంటర్ చేశాడు. ఓకే. ముంబైలో చాలా ఎక్కువ ఉందా ముంబైలో కాకుండా ఈ సినిమా మొత్తం ఎపిసోడ్ మొత్తం ముంబై కదా అన్న బ్యాక్గ్రౌండ్ మొత్తం ముంబై ఎపిసోడ్. ముంబై డిసిపి శంకర్, ఎన్కౌంటర్ శంకర్ గోవాలో ఉంది. డైలాగ్ ఎన్కౌంటర్ శంకర్ ముంబై అని. ఓకే. అండ్ రవీంద్ర గారు, అంటే మీది వన్ ఆఫ్ ది హీరోగా అనిపిస్తుంది మూవీలో చూడడానికి, క్యారెక్టరైజేషన్ కానీ. ఇప్పటి నుంచి భయం అనేది ఎంతమందికి చూపిస్తారు, ఎంతమందిని లేపేస్తారు? సో అది మాకు ఈ అంటే మొత్తం చెప్పాను కానీ మాకు ఈ మూవీలో వెనకాల ఒక సపోర్ట్, అంటే ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు కూడా ఇప్పుడు మాకు ఈ మూవీలో సపోర్ట్ అన్న. సో అన్న ఇచ్చిన వెనకాల బలం చూసుకుని అందరికీ భయం చూపిస్తుంటాం అనమాట ఇంక లాస్ట్కి. ఓకే. సో ఆ క్యారెక్టరైజేషన్ అంటే నేను ఇందులో సెకండ్ లీడ్. సో మేము ఒక అంటే బాయ్ నెక్స్ట్ డోర్, ఎవరైతే బీటెక్ డిగ్రీలు కంప్లీట్ చేసి ఉద్యోగాలు దొరక్క ఇంట్లో ఫ్యామిలీ ప్రెషర్లు, ఏమైందిరా ఉద్యోగం చేయవా అని పక్కింటోడు ఎదురింటోడు ఖాళీగా ఉంటావేంటి అని అడిగి, అట్లాంటి క్యారెక్టర్ నాది. సో అట్లాంటి క్యారెక్టర్ వాళ్ళు ఏం చేస్తారు, దాంట్లో ఎట్లాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు, అందులో ఎట్లాంటి తప్పుదారిలోకి వెళ్తారు, ఆ తప్పుదారి నుంచి ఎట్లా బయటకి వేస్తారు మమ్మల్ని డీసీపీ శంకర్ అన్న. సో అది మాకు ఇప్పుడు సినిమాలో జరుగుతుంది, బయట జరుగుతుంది. ఓకే. హీరోయిన్ గారు, పర్టికులర్గా మీ క్యారెక్టరైజేషన్లో చాలామంది హీరోయిన్స్ ఉన్నట్టున్నారు బ్యాక్గ్రౌండ్ చూడడానికి, పోస్టర్ మీద కూడా అండ్ ట్రైలర్లో కూడా. మీ క్యారెక్టరైజేషన్ పర్టికులర్ కీ పాయింట్ అనేది ఏం చూసి సెలెక్ట్ చేసుకున్నారు మీరు, యువర్ క్యారెక్టరైజేషన్ ఇన్ దిస్ మూవీ? ఇంకొక నిమిషం నేను చెప్తాను. ఓకే. సారీ, అందరిది ఒకరితో ఉంటుంది. షీ హ్యాస్ అ స్పెషల్ ఎలివేషన్. ఆమె ఎపిసోడ్ టోటలీ సపరేట్. ఓకే. షీఈ్ మై రోల్, వైఫ్స్ క్యారెక్టర్ రోల్. ఓకే. అండ్ ఎపిసోడ్ మొత్తం బాంబేలో షూట్ చేసాం అండ్ సాంగ్ గోవాలో షూట్ చేసాం. సో ఎవరితో సినిమాలో మిగతా ఆర్టిస్ట్ ఎవరు కాంబినేషన్ ఉండదు. సో షీ హ్యాస్ హర్ ఓన్ ఎలివేషన్, హీరోయిన్ ఎలివేషన్. షీ హ్యాస్ అ సోల్. జస్ట్ యూ కెన్ డీసీపీ వైఫ్. So basically, Venkat Garu texted me on Instagram, and the way he was talking and he was telling me about the character, I found that this guy is very decent. I really want to work with him. So then after that, he told me about the character, and I felt that it's a nice character because I'm playing his wife's character.
which itself is a very, different from the other females. Of course, the other female also have, I mean, they are also playing a very powerful and strong character. But since I am being his wife on screen, that gives a different limelight basically. ఓకే. So that was like one thing that, let's just do it. Let's just explore South. ఓకే. షీస్ మిస్ ఇండియా. అయినా తెలుసు. సో పాపం అంటే ఫస్ట్ డే షూటింగ్ మోడలింగ్ వరల్డ్ నుంచి మేము డైరెక్ట్ తీసుకొచ్చి గోవాలో సాంగ్ షూట్ మాది. ఓకే. స్టార్టింగ్ రొమాన్స్, ఫస్ట్ డే సాంగ్ షూట్ మాకు పరిచయం కూడా లేదు. మళ్ళీ సాంగ్ లో మళ్ళీ వైఫ్ అండ్ హస్బెండ్. షీ సచ్ ఎ ప్రొఫెషనల్ యాక్టర్ దట్ ఆ బాండింగ్ ఇమీడియట్లీ అంటే కొత్త వాళ్ళైనా సరే ఆ హెజిటేషన్ లేకోకుండా ఆ క్యారెక్టర్కి ఏం కావాలో తను ఫుల్ కోఆపరేట్ చేసింది. Okay. ఎండలో ఆ బీచ్ మీద షూటింగ్ ఫస్ట్ డేనే తనకి పాపం ఆ సాల్ట్ వాటర్ వల్ల ర్యాషెస్ వచ్చినాయి, బట్ షీ కంటిన్యూడ్ షూటింగ్. వెరీ గుడ్ ఆర్టిస్ట్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ నెక్స్ట్ తెలుగు మూవీస్ లో ఆమె అందరూ She's very supportive also. ఎస్ గుడ్ ఆర్టిస్ట్. ఓకే. డైరెక్టర్ గారు చాలా వరకు అంటే టీజర్కి ట్రైలర్కి చాలా వరకు 3 వేరియేషన్స్లో పెట్టారు. స్టార్టింగ్ అంతా ఫస్ట్ దాంట్లోనేమో వేరే బయట జరిగే కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకొని చూపించారు. ఎండ్కి వచ్చేసరికి మధ్యలో ఒక్క షార్టే టీజర్లో హీరో గారిది పెట్టారు. అంటే కొట్టే సీన్ పోలీస్ స్టేషన్లో సంథింగ్ ఎక్కడో ఒక షాట్. బట్ ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో టీజర్ ట్రైలర్ మెప్పించినంత సినిమా ఆడియన్స్ ఎంగేజ్ చేయలేకపోతుంది. అంటే చాలా వరకు ఒక తెలుగు సినిమా అయినా సరే ఓటీటీ వైజ్ కానీ ఆర్ ఫస్ట్ డే అయినా సరే ఒక సౌత్ పాన్ ఇండియా మార్క్ పడినా సరే మినిమం సౌత్ లాంగ్వేజ్ 4 లాంగ్వేజ్లు రిలీజ్ అవుతుంది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ. అండ్ డైరెక్టర్స్కి ఏంటంటే ప్రొడ్యూసర్ నుంచి ప్రెజర్ పడుతుంది. అంటే వన్ ఆఫ్ ది వెంకట్ గారు కూడా ప్రొడ్యూసర్. ఓకే. అలాగే ఇద్దరు మోసుకొని సినిమాని ఇక్కడ తీసుకొచ్చాం. ఓకే. అంటే డైరెక్టర్ నుంచి ఏమైనా ప్రెజర్ వల్ల అవుతుందా సినిమా, ఆయన డైరెక్ట్ చేసే విధానం చేంజ్ అవుతుందా, లేదంటే ఆడియన్స్ చూసే మైండ్ సెట్ ఏమైనా చేంజ్ అవుతుందా? ప్రజెంట్ చాలా సినిమాలు 1 వీక్ కూడా ప్రెజెంట్ ఆడలేదు, 2-3 డేస్ కూడా సినిమాలు వస్తున్నాయి, ఆల్మోస్ట్ వెళ్ళిపోతున్నాయి. కానీ ఆడియన్స్ ఒక 70-80% కూడా ఆక్యుపై అవట్లా. యాక్చువల్గా మనం పాతకాలం రోజు చూసుకుంటే అన్న ఫస్ట్ సినిమా 100 days దాటింది, అన్నయ్య సినిమా 100 days దాటింది, శివరామరాజ్ 100 days దాటింది. అంటే అన్న సినిమా లేనప్పుడు 100 days. ఇప్పుడు టు బి ఫ్రాంక్ మాట్లాడుకుంటే 3 days, 5 days సాటర్డే సండే. ఓకే. 3 days థియేటర్లో స్టే చేస్తే ఎంగేజ్ చేస్తే చాలు అనుకున్న ఫీల్డ్లోకి వచ్చేసాం. ఎందుకంటే జనాలు కూడా బాగా స్మార్ట్ అయిపోయారు. 2 days ఓటీటీలో వస్తుంది ఏ ఫిల్మ్ అయినా. సో టికెట్ కూడా ఎవరిపోతలేరు, అయితే 300, 350 రేట్స్ కూడా ఎక్కువ ఓటీటీ సో థియేటర్స్లో. సో దానివల్ల ఏమైతుందంటే జనాలు రావడం నిజంగా తగ్గింది. అట్లీస్ట్ సినిమాలో కంటెంట్ మీరు అన్నట్టుగా మీరు ట్రైలర్లో ఒక డైలాగ్ అన్నారు కానీ కాదు, ట్రైలర్లో అన్నయ్య 2 dialogues ఉంటాయి. టీజర్ లో నేను చెప్పింది షార్ట్ చెప్పాను. టీజర్ లో మొత్తం కంప్లీట్ ఫస్ట్ టీజర్ మీరు చూస్తే హీరో బేస్డ్ ఉంటుంది. అంటే హీరో హడు రూపంలో శివతాండం చేసినట్టు ఉంటుంది ఫస్ట్ టీజర్ లో. ఫైట్స్ కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, డైలాగ్స్ డెలివరీ కానీ, లైక్ మంచి వాళ్ళకి డిసిపేషన్ రిపోర్టర్ శంకర్ అని స్టార్ట్ అయింది టీజర్. ఓకే. సో దాంట్లో ఆ ఓటర్ మీకు తన క్యారెక్టర్స్ అర్థం అయిపోతుంది. ట్రైలర్కి వచ్చేసరికి ఏమైందంటే ట్రైలర్లో హీరో కథ అందరినీ బ్యాలెన్స్ చేయాలి కాబట్టి సో హెబ్బా గారిని, నటాషా గారిని, సలోని గారిని, లైక్ బీటెక్ బ్యాచ్ వాళ్ళు కూడా సినిమాలో రోల్ ప్లే చేశారు. బీటెక్ బ్యాచ్ ఇంకా అందరూ బ్యాలెన్స్ చేసుకొని వచ్చారు. టీజర్ లో కొంచెం హీరోస్ తక్కువ కనిపించవచ్చు. బట్ ఏంటంటే హర్డు అంటేనే జస్టిఫికేషన్ హీరో. ఓకే. సో మేము మా ప్రయత్నం ఏం చేసామంటే ప్రతి సినిమాకి నేనైతే బ్లాక్ బస్టర్ ఇస్తాను అయితే గ్యారంటీ ఇవ్వను. కానీ ఒక మాట ఏం చెప్పిందంటే 2 hours అయితే ఎంగేజ్ చేయగలను. 2 hours సెగ్మెంట్ మా ఫిలిం జయాలకి పుణ్య జయాలకి ఏంటంటే అయితే హై 100 crores బడ్జెట్స్ అట్లా ఉన్నాయి. అయితే చిన్న సినిమా 1.2 చేసిన సినిమాలు కొంచెం పుష్ చేసుకుంటే బయటకు వెళ్తాను. మాది మిడ్ రేంజ్ అంటే 4 to 5 బడ్జెట్ లో చేసాం మేము. ఈ సినిమాలకి జనాలు పుష్ చేయడం చాలా కష్టమే. కానీ మా దాంట్లో చిన్న సినిమాలో కమర్షియల్ సినిమా చేయాలనేది మా కాన్సెప్ట్. ఆ ప్రయత్నమే సినిమాలో బ్యూటిఫుల్ డైలాగ్ ఉంటాయి బాలరావు గారి, అది స్పెషల్ గా చిన్న మాస్ ఎలిమెంట్ తో చేశారు. డైలాగ్ ఆల్రెడీ ఇంత ముందు విన్నట్టు కూడా ఉంది మాకు. బాలరావు గారి ఇన్స్పిరేషన్ అంటే ఆయన హార్డ్కోర్ ఫ్యాన్ ఆయన. బాలరావు గారి ఫ్యాన్. ఓకే. సో ఈ సినిమా ఒక మా సినిమా తీసి హిట్ కొట్టి నెక్స్ట్ ఆయన దగ్గరికి వెళ్ళాలనే ప్రయత్నంలో ఉన్నాడు. సినిమా అదే బాలయ్య గారికి చూపించే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ వెంకట్ గారికి అప్పుడు దొరకదు, టూ బిజీ ఆయన. ఓకే. ఇప్పుడు అంటే మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ కి కరెక్టే. మెయిన్ ఏంటంటే థియేటర్ జనం రావట్లేదు అండ్ సినిమా బడ్జెట్లు ఎక్కువైపోతున్నాయి. ప్రమోషనల్
ప్రమోషన్స్ కి చాలా బడ్జెట్ అవుతుంది ఈ మధ్యన. అది పెట్టిన థియేటర్కి వస్తారా రారా అనేది చాలా ఇబ్బందిగానే ఉంది. బట్ మనం డిఫరెంట్ కంటెంట్ ఇస్తే డెఫినెట్లీ వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు, ఆ నమ్మకం ఉంది. ఆ కంటెంట్ మా దగ్గర ఉందని మేము ఇప్పుడు సినిమా చూసాం, మేము డిస్ట్రిబ్యూటర్లకి కొంతమందికి చూపించాం. మేము డెఫినెట్లీ ఈ కంటెంట్ బాగుంది, ఈ బడ్జెట్లో ఈ క్వాలిటీ ఎందుకంటే మేము బాంబేలో కూడా షూటింగ్ చేసాం. ఓకే. మా డైరెక్టర్ గారు రాసుకున్నాడు బాంబే అని రాశారు. సో మా ఇద్దరు ఎపిసోడ్ అది ఇంటర్వెల్ ముందు వచ్చింది, అది ఒక హైక్ తీసుకెళ్తుంది అనమాట బాంబే ఎపిసోడ్ మొత్తం. బాంబే అంటే మీకు గేట్వే ఆఫ్ ఇండియా, కొలాబా, మరీన్ డ్రైవ్, వర్లీ సీఫేర్ అవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ లొకేషన్స్. బట్ స్టిల్ ఒక డెబ్యూ డైరెక్టర్కి మంచి పుష్ ఇవ్వాలని చెప్పి నేను పట్టుబట్టి, నేను బాంబేలో పెరిగాను కాబట్టి నాకు అన్నీ తెలుసు. సో అక్కడ అంత ట్రాఫిక్లో ఆ ప్రొడక్షన్ హ్యాండిల్ చేసుకుంటూ మా డిఓపి ఆనంద్ బాగా కోఆపరేట్ చేశాడు. మా టీం అందరూ వెరీ ఆల్ జెమ్ ఆఫ్ ది పర్సన్స్. మా ఎడిటర్ కానీ, మా డిఓపి కానీ అందరూ వెరీ కోఆపరేటివ్. మ్యూజిక్ డైరెక్టర్ మనీజ్ అన్న కానీ, మ్యూజిక్ డైరెక్టర్ మనీజ్ అన్న సాంగ్స్ చాలా బాగా చేశాడు. హైదరాబాదీ సాంగ్ అని వాళ్ళది, ఉప్పు సాంగ్, ఇంకో అప్పు సాంగ్, ఉప్పు అప్పు ఇది సాంగ్ ఉంటుంది, వాళ్ళది 2 సాంగ్స్ ఉన్నాయి. వన్ స్పెషల్ సాంగ్ విశ్వ, అది సలోని గారి స్పెషల్ సాంగ్. నాది సోలో సాంగ్ బాంబేలో ఉంటుంది, మా ఇద్దరు సాంగ్ అది బాంబేలో, బట్ వి షాట్ ఇట్ ఇన్ గోవా. మంచి రొమాంటిక్ సాంగ్ అది. సో అండ్ ఏదో మాది కమర్షియల్ మసాలా ఫార్ములా సినిమా, అన్నీ ఉన్న సినిమా. ఓకే. సో జనరలీ ఊరిని పాట ఈ మధ్య ఎందుకంటే కూర్చోట్లే, ఎవరు స్పాన్ లేదంతా, ఫోన్కి వెళ్ళిపోతున్నారు. బట్ మా దాంట్లో ఏంటంటే వాళ్ళ సాంగ్ వాళ్ళ క్యారెక్టరైజేషన్ని ఇంట్రడ్యూస్ చేసింది. తర్వాత వాళ్ళు చేసి వీళ్ళు దొంగతనాలు చేస్తారు. విశేషం ఏంటంటే వీళ్ళు చేసే దొంగతనాల వల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు. ఓకే. జనరల్ దొంగతనాలు అంటే ఎవరో లాస్ ఏదో అవుతుంది కదా, వీళ్ళు చేసేదానికి ఎవరి వల్ల ఇబ్బంది ఉండదు. అండ్ దట్ ఈస్ బేస్డ్ ఆన్ రియల్ ఇన్సిడెంట్స్ జరిగినాయి బయట. సో అట్లా వాళ్ళు ఏం చేస్తారు, అట్లా సాంగ్ వచ్చింది. దెన్ నా క్యారెక్టరైజేషన్ అంటే నాకు వచ్చింది. దెన్ మా ఇద్దరి మధ్యన ఎంత అనుబంధం ఉంది అనేది ఆ లవ్ సాంగ్ లో వచ్చింది. అట్లా మా ఇప్పుడు ఇంటర్వెల్ ముందు మా బాంబే ఎపిసోడ్ ఒక హైలో వెళ్తే, ఇంటర్వెల్ తర్వాత హెపా పటేల్ ఎపిసోడ్ విత్ వాళ్ళతో, ఓకే, అది కూడా మంచి హైలైట్. అన్న మీరు ఎక్కడెక్కడ ప్లేసెస్ చేశారంటే మీ సినిమాలో? మీ క్యారెక్టర్ బాంబే, గోవా, ఇంకా హైదరాబాద్. ఓకే. గోవాలో మేడం గారు అండ్ బాంబేలో కూడా హైదరాబాద్ హీరోయిన్స్, మీరందరూ హీరోయిన్స్ అన్న. హీరోయిన్స్ అందరూ ఇక్కడే మిగతా షూటింగ్, హెబ్బాది, సలోనిది అంతా. అంటే మీతో అంటున్నా రొమాన్స్ కానీ అలాగా? నాతో రొమాన్స్ అదేం లేదు, నాతో రొమాన్స్ ఓన్లీ హీరోయిన్, అందుకని చెప్పాను. ఓకే. షీఈస్ గాట్ ఎ డిఫరెంట్ ఎలివేషన్. మర్చిపోలేదు, లవర్ బాయ్ మర్చిపోలేదు, చాలా అరుగులు అయిపోయింది. మాస్ ఎక్స్పెక్ట్ చేయాలి. బండిల్ గా ఫైట్ ఇరుక్కు, డాన్స్ ఇరుక్కు, అట్లా మా సస్పెన్స్ ఇరుక్కు, థ్రిల్లర్ కాన్సెప్ట్, రొమాన్స్ ఇరుక్కు, మళ్ళీ డాన్స్ ఇరుక్కు అన్ని ఉన్నాయి దీంట్లో. పక్కన పెడితే మీరు అన్నలో ఇంకో కొత్త కోణం చూస్తారు. మీరు ఎప్పుడు బేసికల్ గా మీరు చూసుంటారు అన్న ఎంతసేపు ఒక నాటిగా, ఇన్నోసెన్స్ గా అట్లా చూసుంటారు. ఈ సినిమా శివరామరాజు కానీ, అన్నయ్య సినిమా కానీ, పక్క సినిమాలో. బట్ దీంట్లో కంప్లీట్ అవుట్ ఆఫ్ బాక్స్. ఓకే. మీరు ఒక అగ్రెసివ్ డైలాగ్ చెప్తారు, బాలబాబు చెప్తే ఎలా ఉంటుంది, లైక్ ఆ టైప్ అగ్రెసివ్, లైక్ ఆ రేంజ్ లో హిట్ కూడా ఇరుక్కు. ఓకే. హీరోయిన్ జీ, మోస్ట్ స్టైలిష్ హీరో ఆన్ ది షూటింగ్ స్పాట్, డైరెక్టర్ గారా ఆర్ వెంకట్ గారా, శంకర్ గారా? Of course, it's Venkat Garu. వెంకట్ గారు. Yeah, he's very stylish. ఓకే. షేర్ ఏ ఫన్నీ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఆన్ ది మూవీస్. I got compliment from Miss India after seeing the song. మా సాంగ్ చూసిన తర్వాత కూడా you're looking nice అని మెసేజ్ చేసి. Yeah, I texted him, you're looking so nice. Okay. He was actually looking very nice. సో ఇంకా మన అంటే ఆడియన్స్ కి ఆ లవ్ ఫీల్ అనేది కొంచెం ఆ సాంగ్ లో వరకు ఇచ్చామన్నమాట. నా పాత ఆడియన్స్, నేనంటే ఇష్టపడే వాళ్ళకి ఆ లవ్ సాంగ్ అనేది ఒక సాంగ్ అయితే ఉంది ఈ సినిమాలో. ఈ మా సినిమాలో వన్ లవ్ సాంగ్ ఇస్ దేర్. ఓకే బ్రో, నార్మల్ గురించి చెప్పండి. ఇది కూడా పెట్టాను. మళ్ళీ అంటే చాలా మంది ఇప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఈ 2 ఇయర్ రింగ్స్ ట్రెండ్ నేనే తీసుకొచ్చింది అప్పుడు. ఆ టైంలో అంటే మీరు ఇంకా చిన్నపిల్లలు, టైట్ టీ షర్ట్, లాంగ్ హెయిర్, హ్యూమన్ టైప్. ఇప్పుడు కొంచెం తగ్గినట్టున్నారు అన్న, అంటే నార్మల్ గా అంటే లీన్ సినిమా కష్టాలు, సినిమా కష్టాలు. లేదు, నెక్స్ట్ ఫిల్మ్ కోసం కూడా తగ్గారు. నెక్స్ట్ ఫిల్మ్ కోసం. ఓకే. అది మళ్ళీ ఆడియన్స్ కి అది ఒక మళ్ళీ గుర్తు చేద్దామని ఒక సీక్వెన్స్ క్రియేట్ చేసి మా సాంగ్ ముందట లీడ్ సినిమాలో సూట్ అయ్యేటట్టు క్రియేట్ చేసి పెట్టాడు. మంచి
మంచి కమర్షియల్ డైరెక్టర్ అవుతాడు. ఓకే. అండ్ ఐ హ్యావ్ ఫుల్ కాన్ఫిడెన్స్. మళ్ళీ మీ ప్రొడక్షన్లో ఏదైనా మూవీ ప్లానింగ్ జరుగుతుంది. ఓకే, షార్ట్లీ. ఓకే. రవీంద్ర గారు అంటే సీతారామం చేశారు, నెక్స్ట్ ఫౌజీ అండ్ హలో, ఎట్లా అనిపిస్తుంది చేసుకొని వెళ్ళడం ప్రతి క్యారెక్టర్? బట్ ఏంటంటే ఒక క్యారెక్టర్ చెప్పినప్పుడు ఏ యాక్టర్కైనా సరే ఐ మీన్ ఆ క్యారెక్టర్లో ఒక లూప్ పాయింట్ అనేది బాగా నచ్చుద్ది. బట్ చేసే కొద్ది ఏంటంటే ఒక క్యారెక్టర్కి ప్రతి క్యారెక్టర్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఒకటి వచ్చింది. ఇప్పుడు మన వెంకట్ గారిని చూసుకుంటే స్టార్టింగ్ నుంచి రాజు క్యారెక్టర్ నుంచి గోపి ప్రతి క్యారెక్టర్ చేసుకొని వచ్చేసరికి ఆయనలో చాలా వరకు అన్నయ్య సినిమాలో చేశారు. అంటే ఈ క్యారెక్టర్ ప్రతిదీ చాలా కొత్తగా చూపిస్తారు. ఆయనే ప్రతి మూవీ చేసుకొని వచ్చే క్యారెక్టరైజేషన్ కానీ. బట్ మీరు క్యారెక్టర్స్ ఎంచుకునే దాంట్లో అంటే ఎవరిని ఇన్స్పిరేషన్ తీసుకుంటారు? అంటే ఇన్స్పిరేషన్ ఏం లేదు, నా గట్ ఫీలింగ్ అంటే నాకు ఇది బాగుంటుంది. ఇప్పుడు సీతారామము అది సమ్ అదర్స్ క్యారెక్టర్ని నేను యాక్ట్ చేయాలి అంటే ఒక రోల్ నేను యాక్ట్ చేశాను. ఫౌజీలో ఇంకొక రోల్ నేను యాక్ట్ చేస్తున్నాను, ఇంకొక మూవీ చేస్తున్నాను కార్పం, దాంట్లో ఇరుకించదు, అది ఇంకొక రోల్ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. భగవంతుడు అందులో విలన్ చేస్తున్నాను, అది ఇంకొక క్యారెక్టర్ చేస్తున్నాను. కానీ ఇందులో నేను బయట రియల్గా ఎట్లా ఉంటానో నన్ను చూసి నువ్వు ఇట్లానే ఉండు, నీ రియలిస్టిక్గానే నువ్వు ఉండు, నువ్వు ఎట్లా మాస్ ఉంటావో ఎట్లా రఫ్గా ఉంటావో నాకు కావాల్సింది కూడా అదే అని నన్ను పిలిచి డైరెక్టర్ గారు నా క్యారెక్టర్కి నా యాటిట్యూడ్కి నా రియల్ ఏంటో అనేది అట్లాగే నా ఇందులో ఈ మూవీలో నా నేమ్ ఓల్డ్ సిటీ విక్కీ. ఓకే. అంటే నాకు సినిమా చూసిన తర్వాత 5లో మనోడు లేడరు రవి. సో ఈ సినిమా తర్వాత డెఫినెట్లీ అతనికి మంచి అగ్రెసివ్ యాక్షన్ హీరో టైప్ రోల్ పడతాయని అనుకుంటున్నాను. ఓకే. బట్ ఈ లుక్ వైజ్ బాగుంది చూడడానికి. థ్యాంక్ యూ. అదే సినిమాలో కూడా కొంచెం తగ్గినట్టు ఉంది అంటే హెయిర్ సంథింగ్ ఫౌజీకి వాటికి వీటికి అంటే మిమ్మల్ని చూడగా ఇంకా పక్కన ఎవరిని చూడలేమన్నా బాబోయ్. అంటే వెంకటన్నా నార్మల్గా మూవీస్ వైజ్ ఇఫ్ యూ గెట్ ఏ సూపర్ పవర్ ఫర్ ఏ డే వాట్ వుడ్ యూ డూ? డే ఐ వుడ్ అగైన్ రీవిజిట్. మళ్ళీ నా ఫస్ట్ సినిమా రిలీజ్ రోజుకి వెళ్ళి నా కెరియర్ వేరే విధంగా ప్లాన్ చేసుకుంటాను ఈ ఎక్స్పీరియన్స్ తో. ఓకే. ఎందుకన్నా అంటే మూవీస్ వైజ్ బాగానే చేసుకొని వచ్చాం కానీ అంటే టైమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఐ థింక్ దేవుడి దయ, లక్ అండ్ ఎవ్రీథింగ్ మ్యాటర్స్. నేను ఇప్పుడు అసలు ఏమి స్ట్రగుల్ చేయాల. అంత పెద్ద సూపర్ స్టార్ నాగార్జున గారు నన్ను లాంచ్ చేశారు, మా వైవేష్ చౌదరి గారు. అంత పెద్ద మూవీ నాగేశ్వరరావు గారి కాంబినేషన్ ఫస్ట్ మూవీలోనే. సో అది ఒక కేక్ వాక్ లాగా నాకు వచ్చేసింది అనమాట. నేను స్ట్రగుల్ చేయాల. ఆ తర్వాత మా అభిమాని హీరో, నా హీరో చిరంజీవి గారితో అన్నయ్య సినిమా, అది బ్లాక్ బస్టర్. ఆనందం ఈటీవీలో అది బ్లాక్ బస్టర్. శివరామరావు జగపతి గారితో బ్లాక్ బస్టర్. సో అండ్ మహేష్ బాబు గారితో ఇది మన యువరాజు. నేనే నిన్ను మర్చిపోతా ఉన్నా. దెన్ సలీం సినిమా మోహన్ బాబు గారితో. సో అంటే నేను ఆల్మోస్ట్ సీనియర్ యాక్టర్స్ అందరితో చేశాను, శ్రీకాంత్ గారితో. ఇన్ఫాక్ట్ నేను సలీం సినిమా షూటింగ్ లో విష్ణుతో తక్కువే. విష్ణు నేను షూటింగ్ కలిసి వెళ్ళేవాళ్ళం, కానీ షూటింగ్ అయిపోయిన తర్వాత మాత్రం నేను మోహన్ బాబు గారితో ఉండేవాడిని. మేము మాకు ఇద్దరికి షూటింగ్ లేని అప్పుడు నేను ఆయనతో ఉండేవాడిని ఎక్కువ. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, మోహన్ బాబు గారు, వీళ్ళ నుంచి వీళ్ళ ముగ్గురు నుంచి మంచి క్వాలిటీ నేను ఇది నేర్చుకోవాలంటే వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ ఆల్ వెరీ ప్రొఫెషనల్ యాక్టర్స్. వర్క్ కి వాళ్ళు చూపించే డెడికేషన్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్, ఒక 40 years నుంచి ఉన్నారు వాళ్ళ ఇండస్ట్రీలో. వాళ్ళ పేషెన్స్, వాళ్ళు కొత్త ఆర్టిస్ట్ అంటే నేను వచ్చినప్పుడు ఆల్మోస్ట్ కొత్త, మోహన్ బాబు గారితో కాదు, చిరంజీవి గారితో కానీ నాగేశ్వరరావు గారితో అప్పుడు కొత్త కదా నేను. అస్సలు చిరంజీవి గారితో అయితే, ఎందుకంటే ఆయనతో డాన్సులు కూడా ఉన్నాయి అప్పుడు నాకు కొత్త. అసలు ఆ 1, 2లో అసలు నాకు ఏం అర్థమయ్యే కాదు, లారెన్స్ మాస్టర్. బట్ అన్నయ్య ఒక్క ఒక్కసారి కూడా అసలు ఏంటి ఒక్క సెకండ్ కూడా అనిపించలేదు అట్లా. సో వాళ్ళతో డిసిప్లిన్, మోహన్ బాబు గారు డిసిప్లిన్, టైంకి రావాలి, అందరికీ పద్ధతిగా రెస్పెక్ట్ ఇవ్వాలి. అంటే నా ఎక్స్పీరియన్స్ ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ ఇప్పుడు 20 years అయిపోతుంది ఇండస్ట్రీలో. హీరోలు అంటే అందరూ రెస్పెక్టే ఇస్తారు, బట్ నేను అలీ గారు కానీ బ్రహ్మానందం గారు కానీ దే ఆర్ ఆల్సో వెరీ బిగ్ స్టార్స్ ఇన్ దేర్ ఓన్ వే. సో నేను ఎప్పుడు నా సీనియర్ హీరోస్కి రెస్పెక్ట్ ఇస్తాను. అలాగే వాళ్ళు నన్ను ఎంత బాగా చూసుకొని ఎంకరేజ్ చేశారో, ఇప్పుడు వీళ్ళు కొత్త వాళ్ళు, వీళ్ళని డెఫినెట్లీ నా బిహేవియర్ వాళ్ళతో అట్లాగే ఉంటుంది. ఓకే. వాట్ వుడ్ యూ గివ్ as a surprise gift to the director on a movie set? I want to produce another movie as a gift. Okay.
నీతో సినిమా తీస్తాడు, నీ ప్రొడ్యూసర్ దొరికాడు, కంగ్రాట్స్. అలా నాకు నార్మల్గా మీరు ఇందాక నాగార్జున గారు అని చెప్తే నాకు డైలాగ్ గుర్తొచ్చింది. అండ్ నాగార్జున వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్స్ అంటే బెస్ట్ ప్రొడ్యూసర్స్. అసలు అంటే నా స్క్రీన్ టెస్ట్ జరిగింది అంటే నేను చెప్పుకుంటూ వెళ్తే మా పార్ట్ స్టోరీలు చాలా ఉంటాయి, వీళ్ళకి బోర్ కొట్టింది. ఇది హరుడు సినిమా ప్రమోషన్ కాబట్టి అంటే అప్పుడు నా స్క్రీన్ టెస్ట్ జరిగింది. ఒక గ్లాడ్ ర్యాక్స్ మ్యానెంట్ అంటే మిస్టర్ ఇండియా సెలెక్ట్ అయిన కుర్రోడు నేను. ఓకే. నేను బక్కగా సన్నగా ఉండేవాడిని. బట్ ఈ స్క్రీన్ టెస్ట్ కూడా నాకు అసలు యాక్టింగ్ ఏబిసిటీ ఏం రాదు. మా వైవిఎస్ నన్ను స్క్రీన్ మీద అట్లా నిలబెట్టాడు. అండ్ నాగార్జున నన్ను చూడంగానే ఫైనల్ చేశారు. అండ్ ఏ రోజు సెట్లో అప్పుడు సుప్రియ గారి ఫాదర్ సురేందర్ గారు ప్రొడక్షన్ చూసుకునేవాళ్ళు. అసలు ప్రొడ్యూసర్ సెట్లో రాలేదు అసలు ఎప్పుడు. ఫుల్ ఫ్రీడమ్ మాకు ట్రైనింగ్ ఇవ్వటం కానీ బిఫోర్ మూవీ. అంటే మా వైవి చౌదరి గారు ఆబ్వియస్లీ ఆయన లేకపోతే నేను లేను. అప్పుడు ఇప్పుడు ఈయన లేకపోతే నేను లేను. ఓకే. అట్లా some good memories and lucky to work with such big actors and superstars in good banners. ఓకే. నేను ఆల్మోస్ట్ సురేష్ ప్రొడక్షన్ లో చేశాను, రామోజీ గారితో చేశాను, అన్నపూర్ణ స్టూడియోస్. ఐ డన్ 3 projects అన్నపూర్ణ స్టూడియోస్. అంటే నా మళ్ళీ రిటర్న్ జర్నీ 2019 లో స్టార్టెడ్ అగైన్ విత్ బేకర్స్ అండ్ బ్యూటీ వెబ్ సిరీస్. సుప్రియ గారు పిలిచి నన్ను మళ్ళీ మంచి బేకర్ అండ్ బ్యూటీ చాలా మంచి సిరీస్. అప్పుడు ఓటీటీ ట్రెండ్ ఇంకా అంత లేదు కాబట్టి ఆహాలో కొంచెం మిస్ అయి ఉంటారు. బట్ ఇట్స్ హాలీవుడ్ రీమేక్ అది. ఓకే. సో వెరీ గుడ్ సిరీస్ అది. అంటే దూకు సినిమాలో నాగార్జున గారిది ఐ మీన్ మహేష్ బాబు గారు బ్రహ్మానందం గారికి ఒక డైలాగ్ అంటారు, చంపదబ్బులకి మీరు ఇచ్చిన రియాక్షన్ చాలా బాగుందండి, బాగా ఫిదా అయ్యారని. మీరు అంటే ఆయన ప్రొడ్యూస్ చేసిన మూవీలో అక్నే నాగేశ్వరరావు గారు ఇలా అనే సీన్ ఉంటుంది, దానికి ఎంత బాగా ఫిదా అయ్యారని చంపదబ్బులకి. కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేసి అది రామచంద్రపురంలో షూటింగ్ చేస్తున్నాం. ఓకే. రామచంద్రపురం కోట అంటారు ఇల్లు. అప్పుడు అసలు వ్యానిటీ వ్యాన్స్ లేవు, హోటల్స్ లేవు. నేను అక్కడ ఊర్లో ఉండటం ఎవరో ఇంట్లో ఉన్నాం తెలుసా మేము షూటింగ్ కి. ఓకే. ఆ ఊర్లో ఉన్నా అప్పుడు నాగార్జున గారి ఎవరు ఆ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరో ఆ ఏరియా వాళ్ళు తెలిసి ఐ థింక్ సమ్ మెడికల్ షాప్ ఓనర్ సంథింగ్ మెడికల్ రిలేటెడ్ ఒక ఇల్లు. దట్స్ హౌ వి స్టార్టెడ్ అవర్ కెరియర్. దట్ టైమ్ నో హోటల్స్ ఇన్ ద ఏరియా, నో క్యారవాన్స్. వాళ్ళ ఇంట్లో ఒక ఫ్లోర్ లో నాకు ఒక రూమ్ ఇచ్చారు, పైన ఫ్లోర్ లో హీరోయిన్. అట్లా ఉన్నాం మేము. కింద రూమ్ అమ్మాయి, పైన టెరెస్ పైన నాది. ఆ మెట్లు కూడా నేను ఇట్లా వంగి వెళ్ళాల్సి వచ్చేది, అంటే చిన్న మెట్లు ఆ ఇంట్లో. సో రామచంద్రపురంలో షూటింగ్ అప్పుడు కొత్త అక్కినే నాగేశ్వరరావు గారు ఎదురుగుండా అసలు నన్ను స్లాప్ చేసే సీన్ ఉంటది. రియాక్షన్ రాట్లా ఏంటి, జనరల్లీ కొట్టం కదా. ఇక్కడి నుంచి ఆయన చూశారు, 1-2 takes చూశారు, 3వ take లో ఇచ్చి పడేశారు దబాంగ్. లైక్ తర్వాత ఏడ్చుకుంటా డైరెక్టర్ ఏంటంటే కొట్టేది, అది కొట్టడం కాదు, అది బ్లెస్సింగ్ నీకు అని. అట్లా సెల్ఫ్ వెరీ ఫార్చునేట్ టు వర్క్ విత్. ఫస్ట్ సినిమాలోనే చంద్రమోహన్ గారు ఉంటారు, మురళీమోహన్ గారు ఉంటారు. సో మళ్ళీ నా సెకండ్ మూవీ అది చాలా మంది తెలియదు, అది ఫ్లాప్ అయ్యింది. బట్ మీనా హీరోయిన్ దాంట్లో. ఆ టైంలో అంటే మీనా రజనీకాంత్ గారితో సినిమా చేస్తుంది, చిరంజీవి గారితో సినిమా చేస్తుంది, ఇంకో సినిమా నాతో. ఎంఎస్ రెడ్డి గారు ప్రొడ్యూసర్. ఆ సినిమా కూడా మల్టీ స్టారర్ అది. జయప్రద గారు, భానుచంద్ర గారు, సురేష్, మహేశ్వరి. సో ఆ సినిమాలు ఆడలేదు, ఆ సినిమా ఆడలా. సో అందుకని జనాలకి అది బేసిక్లీ తెలియదు. బట్ ఐ వర్క్ విత్ లాట్ ఆఫ్ సీనియర్ యాక్టర్స్. డైరెక్టర్ గారు అంటే ఈ మూవీలో ఆడియన్స్ స్టార్టింగ్ సీన్ కూడా ఎంగేజ్ అవుతారా, ఇంటర్వ్యూల్ కూడా, క్లైమాక్స్ దీనికన్నా పార్ట్ 2 కూడా ఉండొచ్చా? పార్ట్ 2 అనేది ప్లాన్ చేయలేదు. పార్ట్ 2 ఈ సీన్ కూడా బాగా ఆడియన్స్ బాగా ఎంగేజ్ అయ్యే సీన్ అంటే ఓవరాల్ సినిమా మొత్తంలో ముంబై ఎపిసోడ్. అండ్ అంటే ఇప్పుడు డైరెక్ట్ అయితే సెల్ఫిష్ డే 1 ఫస్ట్ సీన్ ఎన్ని వరకు బాగుంటుంది. ఫస్ట్ సీన్ లాక్ ఉంటుంది. ఓకే. ఫస్ట్ సీన్ లాక్ తో స్టార్ట్ అయింది. ఆ లాక్ ఎందుకు పడ్డది అనేది స్టోరీ రన్ అవుతా ఉంటుంది. ఇంటర్వల్ బ్యాంక్ లో కొంచెం హై అయింది సినిమా. ఇంటర్వల్ బ్యాంక్ తర్వాత హెబ్బా పడిన దాన్ని కంటిన్యూ చేస్తాం. హెబ్బా పట్టిన క్లైమాక్స్ కాంతార క్లైమాక్స్ లాగా ఎక్స్పెక్ట్ సాంగ్ తో ఉంటుంది. సాంగ్
బేసికల్గా ఆయన మాస్ డైరెక్టర్ అనమాట. ఆ ఫైట్లు బాలకృష్ణ గారు ఫ్యాన్ కాబట్టి అదంతా ఇష్టము. సో ఆయన ఫ్యాంటసీ మొత్తం ఆ ముంబై వెబ్సైట్ లో పెట్టి అన్నతో తీరుసుకున్నాడు అనమాట. అంటే సినిమాలో ఒక డైలాగ్ ఉంది, అంటే ట్రైలర్ లో, ఎంత పెద్ద చేప అయినా సరే వల్ల పడాల్సిందే. నార్మల్ గా అదే అదే దీంట్లో ఎంతమంది విలన్స్ ఉన్నారు ఆల్మోస్ట్ అని ఒక 6 members దాకా పెట్టినట్టు ఉన్నారు. హీరోయిన్స్ లో విలన్స్ ఎవరని? విలన్స్ అంటే మీరు చూస్తారు అమ్మాయిలందరినీ మంచోళ్ళగా చూపించారు. ఓకే, డైలాగ్ చెప్పను కానీ ఆయన నవ్వడం, మళ్ళీ సీన్ మారడం కొంచెం డౌట్ వచ్చింది మాకు. నాన్ లీనియర్ సీక్వెన్స్ ఉంటుంది, స్ట్రైట్ గా ఉండదు. నాన్ లీనియర్స్ వెనక ముందు అట్లా. సో ముంబై ఎపిసోడ్ కొంచెం హై తీసుకెళ్తుంది. ఫస్ట్ సీన్ నుంచి లాకే, ఫస్ట్ సీన్ ఎంట్రెన్స్ నుంచి లాక్ స్టార్ట్ అవుతుంది. ట్రైలర్ లో డైరెక్టర్ గారు పెట్టిన ఒక డైలాగ్ అది మాత్రం చాలా నాకు ఇష్టం, చాలా మెసేజ్ వస్తుంది తెలుసా. ఇది ప్రతి వాడు మగవాడు గెలిచాను అనుకుంటాడు కానీ ఆడదని. ఆ డైలాగ్ ఒకటి బాగా క్యాచ్ అయింది. చాలా మంది కరెక్ట్ అన్నా, ఎప్పుడు ఆడవాళ్ళే గెలిచేది. ఆల్వేస్ ఉమెన్ విన్, రైట్? ఇఫ్ నాట్ అన్ యాక్ట్రెస్, వాట్ వుడ్ యు బి? Judge. Judge. Yeah. స్ట్రైట్ ఆన్సర్. Judge. Okay. Because my father is yeah. Because my father is a criminal lawyer in High Court. My mom is a government lecturer. So maybe I would have also, be something like them. Okay. Yeah. Very date. Why not? She sings very well. Yesterday I also got to know yesterday. Okay. Very good But singer. I can only sing when I'm hurt. So that's my problem. Like otherwise, when I'm singing, I'm just singing. But if I have to like feel the lyrics, for that I need to get hurt. So you will like become singer like Arjit Singh. tabhi. Do you want me to hurt you? No. Marry, date, friend. Give 3 hero names. Sorry. Marry, date, friend. Give 3 hero names. Or be straight or long drive. Date Only one or hero, friend. Raksha Thakur. మూడిటి ఒకటే. Yeah, even they know. Okay, so if I have to marry somebody, it would be Naga Chaitanya, but he's already married. So I would like If you to chance, marry she's Abhishek. I can marry Abhishek. Okay. Okay. And then if I have to date somebody, can I take Ramcharan Garu's okay. name? It's okay, right? I'm just taking the names. Yeah, Ramcharan Garu. If I have to be friend with somebody, Allu Arjun Garu. అన్న మనం Or Prabhas. Okay. All top heroes. Every heroine wants You are my friend. You are my friend. So then I have to choose somebody apart from me. ప్రతి That's it. హీరోయిన్ కి ఆల్ టాప్ హీరోసే కావాలి. మిగతా హీరోలు అందరూ I took all good heroes' name. What is your favorite Telugu movie? Classic Telugu movie. పెరిగినంత బాంబేలో పెరిగాను. బట్ చెట్టిగా సినిమా నేను హాలిడేస్కి వచ్చినప్పుడల్లా ఆయన సినిమాలన్నీ నాకు క్లాసిక్ కంటే కూడా నేను ఆయన ఫ్యాన్ అయిన సినిమా నాకు గుర్తుంది బాగా. Okay. యమకింకరుడు. యమకింకరుడు సినిమా నేను థియేటర్ చిన్నపిల్లవాడిని కదా అప్పుడు, ఆ కూర్చొని అలా ఒక బ్లాక్ డ్రెస్ చేసుకొని ఆ క్లైమాక్స్ సీన్ అన్నయ్య ఆ కాలు కొట్టుకుంటూ ఆ రైల్వే స్టేషన్ లో సీను అసలు గూస్బర్గ్ నాకు ఇప్పుడు వచ్చేస్తున్నాయి గూస్బర్గ్ చూడండి. అంటే హార్ట్ఫుల్ ఫ్యాన్. Okay. తర్వాత అడవి దొంగ, పసివాడి ప్రాణం, అంటే నాకు ఆయన కమర్షియల్ మాస్ హీరో. అసలు ఏం ఫైట్స్, ఆయన టైమింగ్, ఆయనతో షూటింగ్ చేసినప్పుడు ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు, రవితేజకి. సో అండ్ నాకు వైవేస్ గారి ద్వారా రవితేజ ముందు నుంచే పరిచయం. Okay. సో అంటే అసలు ఎంత ప్రొఫెషనల్ అంటే అన్నయ్య, అండ్ అంత డౌన్ టు అర్త్. Okay. అంత డౌన్ టు అర్త్. సో మీరు స్టార్టింగ్ లో ఉన్నప్పుడు యువర్ ఫస్ట్ సెలబ్రిటీ క్రష్? మై సెలబ్రిటీ క్రష్ నేను అంటే ఆ టైం హీరోయిన్స్లోనా, ఆ టైం హీరోయిన్స్లో సాక్షి, మై గుడ్ ఫ్రెండ్, సిమ్రన్, అండ్ దే వర్ లైక్ వండర్ఫుల్. అండ్ ఆ టైం హీరోయిన్స్లో స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళ పేరు మీరు టికెట్లు దిగాయి. దే హ్యాడ్ దట్ ఆడియన్స్ ఫుల్. Okay. యువరాజ్ సినిమాలో ఐ వర్క్ విత్ బోత్ ఆఫ్ దెమ్. ఈవెన్ నా ఫస్ట్ పిక్చర్ మూవీ చాంది, ఐ నెవర్ హ్యాడ్ క్రష్, బట్ అమ్మాయికి కూడా మంచి ఫాలోయింగ్. సో ఆ టైంలో ఏంటంటే హీరోయిన్స్ కి బాగా అంటే ఒక డిఫరెంట్ క్రేజ్ ఉండేది. దే కుడ్ పుల్, ఒక ప్రొడ్యూసర్ ఆ హీరోయిన్ పెట్టుకున్నారంటే వాళ్ళకి టికెట్లు తెగాయి. Okay. అండ్ యాజ్ అ మంచి ఆర్టిస్ట్ గా ఐ రెస్పెక్ట్ విజయశాంతి గారు. Okay. 3 emojis that describe these 3 heroes. Emoji. Symbols. Okay. Last question. For Venkat, heart. Okay.
for our director, a cute teddy bear emoji. Expression. With this, okay, no, then I'll choose something easy. What is the victory? Victory. No, heart in the eyes wala. Okay. Go eyes wala. Nice. That love wala. For him, all the best for future. ఓకే Yeah. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మూవీ మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. Thank you so much. Thank you. హరుడు సినిమా వెంకట్ గారి కంబ్యాక్ సినిమా అని చెప్పుకోవచ్చు. థియేటర్లో ఖచ్చితంగా వచ్చి చూడండి మీరు. May 15th. అండ్ May 15 డేట్ అయితే May 15 ఎవరు మర్చిపోమాకండి. థ్యాంక్ యూ సో మచ్.